హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం ఇర్మీయా గ్రంథం 40 అధ్యాయం 4వ వచనం. నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించండి, మాతో మీరు మాట్లాడి మీ స్వరం వినిపించండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం దయచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నేను నీ చేయి సంఖ్యలు తీసి నిన్ను విడిపించుచున్నాను. బబులోను రాజు దేవ సంరక్షణ అధిపతి అయిన నెబూజరదాను సంఖ్యలతో బంధింపబడిన ఇర్మీయా ప్రవక్తను విడిపించుటకు ఈ మాట సెలవిచ్చాను. నీవు సంఖ్యల నుండి విడిపించబడాలంటే ఏం చేయాలి? మొదటగా దేవుని ఆత్మను కలిగి జీవించాలి. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 14 వచనం, గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనం. రెండుగా దేవునికి అత్యాసక్తితో ప్రార్థించాలి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 7వ వచనం. మూడోది దేవుని ఆరాధించాలి. అపోస్తుల కార్యం 4 అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24 వచనం, 25వ వచనం. దేవుని మాటకు విధేయులైన ఇశ్రాయేలీయులు సంఖ్యలతో బబులోనులకు బందీలైనారు. దేవుని మాటను విధేయతను చూపిన ఇర్మీయా సంఖ్యల నుండి తప్పించబడను. నేడు నీవు దేవునికి విధేయతను చూపు. ఆయన నిన్ను అపవాది సంఖ్యల నుండి, పాపపు సంఖ్యల నుండి, శిక్షపు సంఖ్యల నుండి స్వతంత్రునిగా చేయను. దేవుడిటి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాల్లో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.